సో ఇప్పుడు నాగకేశర అంట మా ఆవిడ ఈ చదవడం చూడండి. అశ్లేష నాగకేశర కేశర కాదు అది. రావి పుష్యమి. ఓకే దానికి లేదు పాప. వెదురు. సో వెదురు బియ్యం తిన్నారా గైస్ మీలో? ఆడ చూడు, ఆడ తేనె తేనె అది కందరీగల పెట్టుంది గైస్. తేనె పెట్టే కందరీగల పెట్టేది తేనె పెట్టే కాదు, కందరీగల పెట్టే. తేనె పెట్టే ఇలా ఉంటుంది. ఇది ఆరుద్ర, చిన్నగా రావిడే. మారేడు, మృగశిర, నేరేడు. మా నేరేడు పళ్ళ మా ఇద్దరికి చూడండి ఒకటే ఆత్రం. ఎందుకంటే ఈరోజు అదే పనిగా 1/4 కిలో 80 పెట్టి కొన్నాం. అత్తి, కృత్తిక, ఉసిరి, భరణి. నక్షత్రం మనం అంటది. అయిపోయినాయి రండి. లోపల ఏదిలే అదేది విషముష్టి, అశ్విని. ఆ చెట్టు లేదు మొత్తానికి. అంటే నేనేమన్నా టీచర్ నా అండి పలికించడానికి. అట్లాంటిదే. ఎర్రచందనం. ఎర్రచందనం అంట గైస్. వచ్చారు తటకను కొట్టుకొని పోయారు. సరిగా కనపడడంలే. ఇది కూడా అంతే. మిథునం అనేది కనిపిస్తుంది. ఎండిపోయిన చెట్టు, అందుకే పాపం పేరు కూడా ఎండిపోయింది. కర్ణాటక రాశి మోదుగా. ఇవేంటో ఆల్మోస్ట్ ఇక్కడ పేర్లు పోయినాయి. తిన్నారు పండేన వాళ్ళంతా. మామిడి, కన్య. అట్లే ఉండు. ఓకే వచ్చే. పొగడ, తుల, స్వండ్ర, సండ్ర. యాక్చువల్గా రాశిలు అన్నమాట, అంటే చెట్ల రాశి అని. రావి, ధనస్సు. ధనస్సు రాశి అన్నమాట. శిస్సు. ఏంది చెట్టు ఇది? శిస్సు. ఇది ఏం శిస్సునో కానీ మొత్తానికి నేను 10th క్లాస్ ఎరడుపాడులో చదివేటప్పుడు ఈ చెట్టు ఉన్నది. తినప్పుడు మేము ఏమనే వాళ్ళం అంటే అగ్గిపుల్లలు తయారు చేసే చెట్టు అంటున్నా. తొందరగా పొగండి. అక్కడ సింహం ఉంది. టైగర్ ఉంది. టైగర్ ఉండేది స్టార్టింగ్లో.